అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు గోమాత సురేష్. ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటున్నారు ప్రతిరోజు. అందులో ఎంతవరకు సత్యం ఉందో, ఎంతవరకు నిజం ఉందో అని తెలుసుకోవాల్సిన తరుణం వచ్చింది. కానీ ఇప్పుడు గూడా ఆలోచించకపోతే ఇంకా పరిణామాలు పెద్దగా పెరుగుతున్నాయి. ఎందుకు అంటే అది ఏ శరీరంలో వచ్చే ప్రాబ్లమో అసలు మానసిక శరీరంలో వచ్చిందా? అండ్ శారీరకంగా వచ్చిందా? అని తెలుసుకునే భాగ్యం ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అందులో ముఖ్యమైన ఒక 2 విషయాల గురించి ఈరోజు చెప్పుకోబోతున్నాం. మొదటిది డయాబెటిక్. అంటే మీ అందరికీ తెలుసు షుగర్ వ్యాధి అంటారు. చక్కెర వ్యాధి అని చెప్తున్నారు. ఊర్లో వచ్చేసరికి వాళ్ళందరూ ఏంటంటే ఇదేదో పీక్కు పోయిన వ్యాధి అంటారు. కానీ ఇది ఎప్పుడో చరకుడు ఎప్పుడో దీని గురించి చెప్పడం జరిగింది. చరకుడు ఏం చెప్తున్నాడంటే 8 రోగాలని చెప్తున్నారు. 8 పెద్ద రోగాలుంటాయి. ఇది తగ్గవు అని చెప్పేసి దాంట్లో ఈ లిస్ట్‌లో భాగంగా ఇదుంది. దాన్ని శ్వేతవర్ణం రిలేటెడ్‌లో ఉండే ఒక వ్యాధి అని చెప్పారు. అంటే తెలుపు. మధుమేహం అంటే ఏంటంటే మధు అంటే తీపి. మేహం అంటే అది ప్రవహించడం. అది ఎక్కడ ప్రవహిస్తది? మీ చెమటలోని, రక్తంలోని, మూత్రంలోని ఎక్కడైతే ఉందో శరీరంలో అంతా ప్రవహిస్తా ఉంటది. దానికి ఇప్పుడున్న కాలంలో అంటే మనం నవీన కాలంలో మనకుండే చిన్న మార్పులు చెప్తా. అమ్మమ్మ ఎప్పుడో మనకి ఇడ్లీ పెట్టింది. అమ్మ ఇడ్లీ పెట్టింది. మళ్ళీ మనం గూడా ఇడ్లీలు వండుకొని తింటున్నాం. సో, ఈ కారణంలో ఏమవుతుంది? ఇడ్లీ అనేది మనకి శరీరంలో భాగం అయిపోయింది. దీనివల్ల ఏమవుతుంది? లైఫ్ స్టైల్ ఇడ్లీ వచ్చేసింది. అమ్మమ్మ ఇడ్లీ తినేసి మళ్ళీ పొలం పనులు చేసేదో ఏదో చేసుకునేది. అమ్మ ఇడ్లీ తినేసి మళ్ళీ ఇంటి పనులు చేసుకుంటది. మనం ఇప్పుడేం చేస్తున్నాం? ఇడ్లీ బయట కొనుక్కొని తింటున్నాం. కార్ ఎక్కేసి మళ్ళీ లిఫ్ట్ ఎక్కేసి ఇంటికెళ్ళిపోతున్నాం. అంటే అమ్మమ్మ అరిగించుకుంది. అండ్ అమ్మ అరిగించుకుంది. మన వరకు వచ్చేసరికి అరగట్లేదు. అమ్మమ్మ హ్యాపీగుంది. అమ్మ అమ్మ ఇడ్లీ తినిపించేది. అండ్ మోర్ ఓవర్ నలుగురికి పెట్టేది. అమ్మ ఏం చేసేది? మన ఇంటి వరకు ఆలోచించేది. పక్కింటికి కూడా ఇచ్చేది. ఇప్పుడేమవుతుంది? మనమేంటి అవుతుంది? సెడిమెంట్ లైఫ్ అయిపోతుంది. మొత్తం ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం. మనం వేరే వారితో షేర్ చేసుకోకుండా ఉండడం వల్ల ఇది వస్తదని చెప్పేసి అంటారు. అతను 8 రకాల రిపోర్ట్‌లు రాసారు చరకుడు. సో, ఇప్పుడేంటంటే బ్లడ్ రిపోర్ట్, యూరిన్ రిపోర్ట్ తీసేసుకొని ఎంత పారామీటర్స్ ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాం. ఇది కాదు 8 రకాలు. అందులో ఫిజికల్‌గా 4 అండ్ మెంటల్‌గా 2 అండ్ మోరోవర్ స్పిరిచ్యువల్‌గా ఉందో లేదో చూస్తారు. అంటే ఒక సోషల్ ఎలిమెంట్‌లోని, స్పిరిచ్యువల్ సిస్టమ్‌లోని వీడి నక్షత్రానికి రోగం ఉందో లేదని కూడా లెక్కేసుకొని చెప్పడం జరిగింది. అందులో ఫిజికల్‌గా కూడా జరిగింది. ఫిజికల్‌గా ఏమవుతుందంటే జనరల్‌గా మనిషి ఉన్నాడో లేదో తెలిసిపోవచ్చు. ఇవి బాగా పీక్కపోతాయి అంటాడు. ఎప్పుడు గూడా పాత రోజుల గురించి మాట్లాడుతుంటాడు. అంటే ఏంటంటారు, నాకప్పుడు అది జరిగింది. గతంలో గూడా అన్‌హ్యాపీ ఉంటది. ఒరేయ్! నీకప్పుడు రూ. 10 ఇచ్చానురా, నువ్వు నాకివ్వలేదురా. అంటే ఎప్పుడు గతం గురించి ఆలోచనే ఉంటది. భవిష్యత్తు గురించి ఆడికేం ఉండదు. ఇది ఎక్కువగా డయాబెటిక్‌లో అండ్ ఓరోరుకు మూత్రం వస్తూనే ఉంటది. ఇలా చూస్తుంటాడు, మాట్లాడుతుంటాడు. తనలో తనే చూసుకుంటుంటాడు. ఇవన్నీ గూడా డయాబెటిక్‌లో ఉండే సూత్రాలు. ఇంకా చూసుకుంటే మాట్లాడుతుంటాడు. అది చేశానా లేదా? కాదు ఇంకేటయింది. అంటే వాడితే ఉంటుంటాడు. ఇంక యూరిన్‌కెళ్తుంటాడు, మళ్ళీ వస్తుంటాడు. ఎందుకు అది పూర్తిగా వచ్చిందో లేదో అని అనుమానం. ఇంక తింటుంటాడు, మళ్ళీ పొట్ట వేగంగా నిండిపోతా ఉంటది. కొంచెం తిన్నా చాలు అలిసిపోతా ఉంటాడు. కొంచెం మెట్లెక్కితే అలిసిపోతుంటాడు. కురుపు తగిలింది అనుకుంటే అది వదలదు. అంటే ఎన్ని చెప్పా నేను? ఫిజికల్‌గా చెప్తున్నా, మెంటల్‌గా చెప్తున్నా అండ్ సోషల్ సిస్టమ్‌లో వాడు అన్‌హెల్తీ ఉంటాడు. ఎందుకంటే ఫ్యూచర్ ఎళ్ళడు. నెక్స్ట్ ఇయర్‌లో ఏం చేద్దాం? నీ టార్గెట్ ఏంటి? అంటే తెలీదు. ఎందుకు? ఆ శరీరంలో పీక్కుపోయింది. ఆ మధు అనేది మొత్తం ఎక్కువైపోయాయి. ఆ చక్కెర శాతం తినే ప్రతి ఒక్క పదార్థంలో చక్కెర శాతం. అప్పుడు వాడికొచ్చేది ఫిజికల్, మెంటల్, స్పిరిచ్యువల్, సోషల్ 4 రకాలుగా చెప్తా అన్నారు. ఈ 8 రకాల టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో, ఆ మూత్రం టెస్ట్ గాని, స్వేదం టెస్ట్ గాని, వాడి మానసిక విధానం గాని, ఇయన్నీ ఆలోచించి శరీరంలో ఎంత శాతం ఉందో ఆలోచించుకోవాలి. ఇప్పుడు దానికి ఫుడ్ రిలేటెడ్‌లో మాట్లాడుకోవాలి. అంటే తెల్లవారి తినే ఆహార పదార్థాలు. చాలామంది చేసేదేంటంటే చేదులు స్టార్ట్ చేస్తారు. ఎవడికి చేదు ఇష్టం ఉంటదండి? కాకరకాయ ఎప్పుడు నెలకోసారి వండుకొని, అది కూడా వేపుడేసుకొని, కొంచెం ఆవపిండి పెట్టుకొని తినడం ఎవరికైనా ఇష్టం. కానీ మనసుని ఎవరు మార్చలేరు. అందుకే మేమేం చేస్తాం అంటే మొదటగా రేపేం చేద్దాం అని అడుగుతాం. ఎవరో వచ్చారు, వచ్చిన తర్వాత రేపేం చేద్దాం? నెక్స్ట్ వీక్ ఏం చేద్దాం? అంటే ఫ్యూచర్ టార్గెట్స్ పెడతా ఉంటాం. అండ్ ఫిజికల్ యాక్టివిటీలోకొచ్చేసరికి కొంచెం పెంచుతా ఉంటాం. అండ్ వాటర్ తీసుకునేదానికి పూర్తి ఆల్కలైన్ ఎక్కువ ఫుడ్ ఇస్తాం. అండ్ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ ఇస్తా ఉంటాం. వెజిటబుల్స్ ఇస్తాం. నిజానికి ఫ్రూట్స్ తింటేనే వాడికి షుగర్ తగ్గుతా ఉంటది. అక్కడ రేంజ్ ఆలోచించాలి. ఇది జెనెటిక్స్‌లో వచ్చిందా? లేకపోతే ఇతని లైఫ్ స్టైల్‌లో ప్రాబ్లమ్స్ వచ్చిందా? ఎప్పటి నుంచి ఉంది? ఇది తగ్గుతదా లేదా? అది కూడా చూసుకున్న గ్రహస్థితి గూడా. వాడి జాతకరీత్యంలో ఇది ఉందా లేదా? అనేది కూడా ఈ డయాబెటిక్‌లో ఆలోచిస్తాం. ఏదో ఇప్పటి వరకు జరుగుతుంది. ఎవరు గూడా డయాబెటిక్‌ని వెనక్కి తీసుకురాలేదు. ఏదో మాటలకి చెప్తా ఉన్నా ఎవరికైనా మేము చాలామంది నేను డయాబెటిక్ రివర్స్ చేస్తానండి. జరిగిపోయింది అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి జలేబీ గాని, లేకపోతే ఏ జాంగ్రీ గాని ఏదైనా ఆఫర్ చేస్తా. నో, నో, నో అంటారు. అంటే శరీరంలో ఉండిపోయింది. ఆ మనసులో ఉండిపోయింది. కానీ బయటికి రావడానికి మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు. మాటలకి మాత్రం చెప్తున్నారు మా షుగర్ తగ్గిపోయింది. ఒక్క గులాబ్ జామ్ ఇచ్చాననుకో మళ్ళీ షుగర్ వస్తుంది. కానీ కాదు. చెరకుడు అలా చెప్పలేదు. చెరకుడు మూర్తిగా అంటున్నాడు శ్వేతవర్ణం అంటే తెలుపు రిలేటెడ్ అన్నీ మార్చాలి. ఈవెన్ బట్టలతో సహా తెలుపు వర్ణానికి దూరంగా ఉండాలని
సింపుల్‌గా చాలా తక్కువ దీంట్లోనే మార్పులు చేస్తారు. ఆ కాలమానం ప్రకారం గాని, ఆ పరిసరాల ప్రాంతంలో ఉండే కొన్ని వనమూలికలు ఏదైతే ఉందో, అది నిత్యం తీసుకోవడం వల్ల ఆళ్ళెలాగైతే తెల్లవారి ఇడ్లీ, మినపప్పు ఏదైతే ఉందో అది రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వచ్చింది. లేకపోతే ఆలోచించడం వల్ల వచ్చింది. దాన్ని మార్పు చేస్తే జరుగుతదని చెప్పేసి చెప్పడం జరిగింది. కొన్ని తీర్థయాత్రలకెళ్ళాలి. ఎందుకు? అక్కడ తీర్థయాత్రల్లో ఈ రోగానికి తగ్గట్టుగా ఉండే వనమూలికలు అక్కడ ఉన్నాయి గాబట్టి, అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. షుగర్ అనేది, డయాబెటిక్ అనేది ఇక్కడ తగ్గనివ్వకుండా ఉండే బయట సమాజానికి మనం ఈ విషయాలు ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో డయాబెటిక్ ఈజీగా ఉంటది. ఇన్‌స్టా లైఫ్‌కి ముందే అనిపిస్తారు. ఏమంటే వస్తారు ముందుగే వచ్చేసిన తర్వాత ఇన్‌స్టా లైఫ్‌లో వాళ్ళు ఫస్ట్ మాట్లాడి సార్ నాకు డయాబెటిక్ అంటారు. అంటే వాళ్ళకి ముందే అనేసుకుంటున్నారు వాళ్ళు నేను డయాబెటిక్ అని చెప్పేసి. నేను అలా అనను. యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ డయాబెటిక్. మీకు ఈ రోజు నుంచి డయాబెటిక్ లేదండి. మీ డయాబెటిక్ మేము తీసేసుకున్నాం. మీకు ఫ్రీ చేసాం అని చెప్పేసి వాడిని రెండోసారి, మూడోసారి, నాలుగోసారి పరిచయంలో ఏమవుతుంది వాడికి లేదని చెప్పేస్తాను. యూ ఆర్ డయాబెటిక్ ఫ్రీ. వాడితో పాటు కూర్చుంటాం. ఎందుకంటే అలా కూర్చొని ప్రశాంతంగా కూర్చుంటే వాడి మానసిక స్థితి ఇంటిలో ఉన్న ప్రాబ్లమ్స్ గాని వాడికైతే టెన్షన్స్ ఎక్కడైతే పెరుగుతున్నాయో ఆఫీస్ ప్రెషర్స్ గాని ఇవన్నీ ఒకటి తగ్గించడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మారిందేంటంటే మానసికంగా నేనేం ఫ్రీ అయిపోయానని చెప్పేసి. అండ్ రెండోది ఇందాక అన్నాను గులాబ్ జామ్ ఇవ్వడం వల్ల వాడు ఎంతైతే టెన్షన్ పడతాడో దాన్ని ఫ్రీ చేస్తాం. ఇంకా చెప్పుకోవాలనుకుంటే వాడికి నేచురల్‌గా తింటున్నప్పుడు ఏదైతే ఉందో కొన్ని రకాలైన ఆకుల రకాల జ్యూసులు గాని, లేకపోతే వాడికి ఏవైతే ఎలిమెంట్స్ అంటే కొన్ని న్యూట్రాస్యూటికల్స్‌లో ప్రాబ్లమ్స్ ఏవైతే న్యూట్రిషన్ తక్కువైపోయిందో అవి ఇస్తాం. ఏదైనా మనిషిని చూడాలండి. చూసిన తర్వాతే వాడి శరీరంలో ఏవేవి లోపాలున్నాయి, ఎక్కడి నుంచి వాడు డయాబెటిక్ స్టార్ట్ అవుతుందన్నది గూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది రివర్స్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్స్ అది. ఎందుకంటే అలాంటి పారామీటర్స్ పెట్టడం జరిగిపోయింది. వాడికి ఎన్నో సంవత్సరాల నుంచి ఉండేది. అట్‌లీస్ట్ 4 సంవత్సరాల నుంచి డయాబెటిక్ ఉందంటే 2 సంవత్సరాలైనా తను ప్రయత్నం చేయాలి. 2 సంవత్సరాలు ఈ విధానంలో రావాలి. ఎన్నో ముద్రా ప్రాణాయామాలున్నాయి. దగ్గర యోగాలో ఉన్నాయి. అండ్ మోరోవర్ వాడికి మసాజ్ థెరపీస్‌లో ఉన్నాయి. యాక్టివేషన్ సిస్టమ్‌లో వాడికి ఎన్నో రోజులు మోటివేషన్ సిస్టమ్ జరుగుతా ఉండాలి. ఎందుకంటే హార్మోన్స్ లోపల మీకు తెలియకుండానే ఒక ముద్ర పడిపోయింది. సురేష్ ఎంబీబీఎస్, సురేష్ డాక్టర్, సురేష్ ఇది అన్నప్పుడు వాడు ఇట్లా వాడి పేరు పెట్టుకొని తర్వాత డయాబెటిక్ 10 సంవత్సరాలు ఉంటున్నాడు. నీకు లేదు బాబు నీ షుగర్ ఈస్ ఎ వరం అని చెప్పేసి అంటాం. కొన్నిసార్లు. అంటే వాడికి మెంటల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్‌ని బయటికి తీసేస్తేనే వాడు అర్థం చేసుకుంటాడు. ఆహారం మారాలి, జీవన విధానం మారాలి, ఆలోచన విధానం మారుతుండాలి. ఫిజికల్ సిస్టమ్‌లో మారుస్తుండాలి. అన్ని రకాలుగా మారుస్తే ఎంతోమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ నుంచి వాళ్ళు ఫ్రీ అయిపోయినారు. వాడికి రిపోర్ట్‌లో కూడా నార్మల్ అవుతుంది. చూడండి ఒకసారి ఇబ్బంది ఫీల్ అవుతుంటారు శరీరాన్ని. బాగా వీక్‌నెస్ అవుతుంది. దాని మీద ఇంట్లో వాళ్ళు ఎక్కువ ప్రెషర్ పెడతారు. అప్పుల బాధలు ఎక్కువుంటాయి, టెన్షన్స్ ఎక్కువుంటాయి, తీర్చాల్సినవి తీర్చలేకపోతాడు. అప్పుడేమవుతుంది శరీరం తెలియకుండానే ఒక క్షీణ స్థితికెళ్ళిపోతూ ఉంటది. దాన్నే డయాబెటిక్ అంటారు. చరకుడు చాలా సరదాగా చెప్పారండి. మ్యాటర్ ఆఫ్ ఒక 2 పేజెస్ ఆఫ్ మ్యాటర్. చదువుకుంటే అందులో 8 టెస్ట్‌లన్నారు గదా! ఇది 8 టెస్ట్‌లో 6 టెస్ట్‌లు గాని వచ్చిందంటే వాడు డయాబెటిక్. అండ్ మోరోవర్ 3, 4 టెస్ట్‌లు పెడితే వాడు రివర్సిబుల్. సో, అవన్నీ రివర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. భయపడాల్సిన పని లేదు. సో, సరదాగా వినేసి, సరదాగా ఆచరించుకొని, ఆ టిక్కులు కొట్టుకొని లైఫ్‌ని నీట్‌గా అవును 4 మార్కులొచ్చినియి. ఇంకో 2 మార్కులు పెంచుకుంటే చాలు కదా! అంటే ఒక 2 డిసీజ్ తగ్గించుకొని ఆల్‌మోస్ట్ నేను హెల్తీగా ఉండొచ్చు కదా! అలా గూడా చెప్తాం. అండ్ మోరోవర్ 50 సంవత్సరాలు 40-50 చాలా క్రూషియల్ అండి. ఈ టైంలోనే షుగరొస్తుంటాయి. ఎందుకంటే ఆ టైంలో పిల్లల టెన్షన్స్ పెడతాయి. ఆఫీస్‌లో ఐడెంటిటీ టెన్షన్ పెడుతుంది. లైఫ్ స్టైల్‌లో మార్పులొస్తుంటాయి. ఒక ఏమంటారు రొటీన్ లైఫ్ ఎళ్ళిపోతా ఉంటది. అందుకని ఆ 40-50 అనే స్థితి మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ఈ డయాబెటిక్‌ని మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు. సో, ఈ మంచి విషయాలు ఏదైతే ఉన్నాయో దీన్ని పాటించాలంటే కంపల్సరీ ఒక మంచి గురువు దొరకాలి. అండ్ మోరోవర్ మిమ్మల్ని మోటివేట్ చేసే ఒక ఇంజిన్ దొరకాలి. అలాంటున్నప్పుడు మాత్రం ఇలాంటి లాంగ్ టర్మ్ డిసీజ్‌లు ఏవైతే దీర్ఘకాలిక వ్యాధులు అవన్నీ బ్యాక్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు లైఫ్‌లో మీకు అందించడం జరుగుతా ఉంటది. దీనికి కారణాలు, దీనికి సందేహాలు, దానికి సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ గూడా లైఫ్‌లో చెప్పడం జరుగుతుంది. దయచేసి లైఫ్‌ని ఫాలో చేయండి. అండ్ ఇంకా ఏమైనా విషయాలుంటే కింద కనబడుతున్న ఫోను నంబర్‌కి మీరు సంప్రదించినప్పుడైతే మీకు మొత్తం పూర్తి విషయాలు అందుబాటులో ఉంటాయి. నమస్కారం.